హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్ పవర్ సీక్ మీడియా. మీరు ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ చరిత్ర వినే ముందు అందరూ ఒక్కసారి జై లక్ష్మీ నరసింహస్వామి అని కామెంట్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మనకు ఎక్కువగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంటారు. కానీ ఇక్కడ ఆలయంలో శాంత రూపంలో లక్ష్మీదేవిని తొడపైన కూర్చోపెట్టుకొని భక్తులకు దర్శనమిస్తారు. మరి ఆ స్వామి లింబాద్రి గుట్టపైన ఏ విధంగా వెలిశారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ చుట్టుపక్కన ఉన్న పురాతన ఆలయాలు, చరిత్ర కలిగిన ఆలయాల గురించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్ సీక్ మీడియా. ఇక వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రం నుండి 46 కిలోమీటర్ల దూరంలో కలదు. భీమ్గల్ మండలంలోని భీమ్గల్ గ్రామానికి తూర్పు వైపున 4 కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది. ఈ గుట్ట మీద లక్ష్మీ నరసింహ ఆలయం కలదు. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. ఈ స్వామివారి విగ్రహం ఒక సొరంగంలో ఉంటుంది. ఇక పురాణానికి వెళితే, పూర్వం ఒక రైతు పొలం దున్నుచుండగా నరసింహస్వామి విగ్రహం కనబడింది. ఆ విగ్రహాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా అతనికి ఒక పాము కనిపించింది. అది మెల్లగా పాకుతూ కొండపైకి వెళ్ళుచుండగా రైతు దాన్ని అనుసరించాడు. ఆ పాము కొండల్లోని సొరంగంలోకి వెళ్ళి అదృశ్యమయ్యింది. అది చూసిన రైతు స్వామివారు ఈ విధంగా దారి చూపించారు అని అనుకున్నాడు. అప్పుడు రైతు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి సొరంగంలోకి వెళ్ళి ప్రతిష్ఠించి పూజించాడు. అదే తర్వాత అది నరసింహ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఒకసారి ఆలయంలో దొంగలు ప్రవేశించి స్వామివారి ఆభరణాలను దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు ఆ దొంగలు చేసే పనిని ఆపడానికి సొరంగ మార్గాన్ని తన మహిమచే చాలా ఇరుకుగా చేయగా, ఆ పరిణామానికి దొంగలు భయపడి ఆభరణాలు అక్కడే వదిలి వెళ్ళిపోయారని తెలియచున్నది. అప్పటి నుండి నరసింహస్వామి ఆ ఇరుకు సొరంగంలో ఉండి భక్తులచే పూజింపబడుతున్నారు. ఇక ఆలయ విషయానికి వస్తే, ఇది 2 అంతస్తుల గుట్ట. మొదటి అంతస్తు పైకి మెట్ల మార్గం, రహదారి మార్గం 2 ఉన్నాయి. మొదటి అంతస్తులో శ్రీవారి మాడవీధులు, కమలా పుష్కరిణి, రథం, కళ్యాణ మండపం, అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నాయి. ఇక 2వ అంతస్తులో లోతైన రాతి గుండ్లు, కొలువు తీరిన స్వామివారి మూల విరాట్ ఉన్నాయి. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఇరుకైన గుహ మార్గం ద్వారా వెళ్ళాలి. ఈ గుహ ప్రవేశ ద్వారం వద్ద జోడులింగాలు ఉన్నాయి. గుహ మార్గంలో వంగని 250 మీటర్లు వెళితే రాతి శిలలలో ఏర్పాటైన గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి మూల విరాట్ మరియు పక్కనే కృష్ణార్జునుల విగ్రహాలు కనువిందు చేస్తాయి. పవిత్ర బద్రీనాథ్ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. దీనితో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్ క్షేత్రంగా విశిష్టత వచ్చినది. ఈ విధంగా స్వయంభుగా గుట్టపైన వెలిసిన స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతున్నది. ఈ కళ్యాణోత్సవంకి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవర్ సీక్ మీడియా.